ఇండ్లకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇంటికి నిధులు అందరికీ అందేనా? ఇందిరమ్మ ఇండ్లకు 9,184 కోట్లు కేటాయించిన, అంటే రాబోయే సంవత్సర కాలంలో ఇంతకంటే ఇండ్లకు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. వీళ్ళు ఏమన్నారు, 5 లక్షల రూపాయలు జాగా ఉంటే ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు, ఇట్లా ఈ లెక్క చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లపైన ఆశలు పూర్తి స్థాయిలో నెరవేరేలా కనిపించట్లేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించినా చెప్పిన ఇండ్లకు అవి సరిపోయే పరిస్థితి లేదు. తాజా బడ్జెట్లో ప్రభుత్వం హౌసింగ్ శాఖకు 9,184 కోట్లు కేటాయించింది. ఇందులోనే కేంద్రం అమలు చేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద 3,500 కోట్లకు పైగా కేంద్ర ప్రాయోజిత నిధులు కూడా అందుతాయని పేర్కొన్నది. మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,16,500 ఇండ్లు నిర్మించాలి అని, రిజర్వ్ కోటాలో 33,500 ఇండ్లు కలిపి 4,50,000 ఇండ్లు నిర్మించాలి అని నిర్ణయించింది. అంటే ఈ ఏడాది 24-25లో. అయితే తాజా బడ్జెట్లో మొత్తం ఇండ్ల నిర్మాణాలకు అయ్యే నిధుల్లో 40% కేటాయించింది. 9,184 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 1,83,680 ఇండ్ల నిర్మాణానికి సాయం అందబోతున్నది. అంటే ఒక్కో నియోజకవర్గానికి 1,543 ఇండ్లకే అందబోతున్నది. మరోవైపు ఈ నిధుల నుంచే గత సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మరమ్మతుల కోసం 650 నుంచి 1000 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా. ఇవి పోగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మిగిలేది 8,184 కోట్లు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆశించిన స్థాయిలో ముందుకెళ్తుందా అన్న దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ 3,500 ఇండ్లు కడతాం సంవత్సరంలో అన్నది పెద్ద ట్రాష్. ఒక 1000 ఇండ్లు ఏమైనా కడితే కడుతుండొచ్చేమో. ఒకవేళ అది కూడా చిత్తశుద్ధితో చేస్తే, అది కూడా ఏంది, నియోజకవర్గానికి ఒక 1000 ఇండ్లు కడితే కట్టొచ్చేమో. వీళ్ళు కేటాయించిన బడ్జెట్ చూస్తే అంతే. ఇప్పుడు దీనికంటే పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా? బడ్జెట్ ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మూడింటి మీద ఆధారపడ్డ ఆదాయం ద్వారా రాష్ట్రం నడవాలి. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ ఆదాయము పెంచుకొని, అండ్ జనానికి మందు తాగించి దాని ద్వారా ఎక్సైజ్ ఆదాయం పెంచుకొని, వీళ్ళు అంచనాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఆ అప్పులు, ఈ నిధులు కానీ తీసుకునే అప్పుల విషయంలో కూడా వీళ్ళు ఒక 20-25% ఎక్సెస్సే చేసారు బడ్జెట్లో. మరి ఇవన్నీ రీచ్ అవ్వడమే కష్టంగా ఉన్నది. అప్పుల విషయంలో కానీ, కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కానీ. కేంద్రం నుంచి వచ్చే నిధులు 10,000 కోట్లు దాటలేదు అని లెక్కలు చెప్తున్నాయి. వీళ్ళు 25,000, 26,000 కోట్ల లెక్క వేసి చూపించారు. మరి అది రాకపోతే ఏంది? ల్యాబ్స్ అన్నట్టే. వీళ్ళు అనుకున్న పన్నులు ఆదాయం రాకపోతే ఏంది? ల్యాబ్స్ అన్నట్టే. ఒకవేళ అవన్నీ వచ్చినా 8,000 కోట్ల దగ్గరనే అయిపోద్ది. ఏది? ఇందిరమ్మ ఇండ్లకి 8,000 కోట్లు ప్లస్ గతంలో కేసీఆర్ కట్టి పెండింగ్లో ఉన్న వాటిని కంప్లీట్ చేయాలంటే, ఈ మరమ్మతులు చేయాలంటే మరో 1000 కోట్లు కావాలి. 8,000, 1000 కోట్లు మొత్తం 9,000 కోట్లు. సో ఇంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. ఒకటి, అసలు ఇంత కూడా ఖర్చు పెడతారా అనేది కూడా పెద్ద డౌట్ఫుల్లే. ఎందుకంటే ఆ స్థాయిలో ఆదాయం కానీ, ఆ స్థాయిలో అప్పులు కానీ వచ్చే అవకాశం, వీళ్ళ అంచనాలను రీచ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందనేది చూడాలి. సో ఈ 3,500 ఇండ్లు నియోజకవర్గానికి అనేది కట్టే అవకాశం లేదు అని వెరీ క్లియర్గా అర్థమవుతున్నది.